శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 28వ తేదీ 7వ నెల 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం అష్టమి తిథి రాత్రి 10 గంటల 47 నిమిషాల వరకు తదుపరి నవమి. అశ్విని నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 54 నిమిషాల వరకు తదుపరి భరణీ నక్షత్రం. శూలయోగం రాత్రి 12 గంటల 43 నిమిషాల వరకు తదుపరి గండయోగం. బాలవకరణం ఉదయం 11 గంటల 55 నిమిషాల వరకు తదుపరి కౌలవకరణం. వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 9 నిమిషాల నుండి 1 గంట 39 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 56 నిమిషాల నుండి 5 గంటల 47 నిమిషాల వరకు. అమృత ఘడియలు ఉదయం 9 గంటల 10 నిమిషాల నుండి 10 గంటల 40 నిమిషాల వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతా ఉపాసన గురించి చూచినట్లయితే ఈనాడు ఆదివారం. ఆదిత్యుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం ఈ ఆదివారం. ఈ ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం కోసం సూర్యనారాయణమూర్తి యొక్క స్తోత్రపారాయణ, సూర్యభగవానుడి యొక్క దర్శనం, సూర్యభగవానుడి యొక్క పవిత్రమైనటువంటి నామం చెప్పినా చాలు. వీటన్నిటికంటే అత్యంత సులభంగా ఆయన అనుగ్రహాన్ని మనకి ప్రసాదించేది ఏమిటి అంటే సూర్య నమస్కారం. ఆదిత్యస్య చ నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపపద్యతే అనే శాస్త్రవచనం. ఆదిత్యుడికి ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు జన్మాంతర సహస్రేషు 1000 జన్మల నుండి ఉన్నటువంటి దారిద్ర్యమైనా సరే ఒక్క నమస్కారం వల్ల తొలగిపోతుంది అనే శాస్త్రవచనం. చీకట్లు క్రమినటువంటి ఆ ప్రదేశంలో సూర్యకాంతి వస్తే ఏ విధంగా అయితే మొత్తం ఆ చీకటంతా పటాపంచలైపోతుందో అటువంటి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ఉంటే చాలు మనలో ఉన్నటువంటి అజ్ఞానం ఆ విధంగా తొలగిపోతుంది. అట్లాగే దేహంలో తిష్ట వేసినటువంటి అనారోగ్యం కూడా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. కాబట్టి ఆయన యొక్క కృప వల్ల ఆ విధంగా పరిపూర్ణమైనటువంటి దేహారోగ్యం కూడా చేకూరుతుంది. ఇక మరొక విశేషం ఇవాళ ఏమిటి అంటే అష్టమి ఆదివారం కలిసి రావటం. ఈ అష్టమి భైరవుడికి ప్రీతికరమైనటువంటి భైరవుడు ఆవిర్భవించినటువంటి తిథి ఈనాడు. భైరవ అంటే ఆయన ఆవిర్భావంలోనే రుద్ర క్రోధం నుండి ఆయన ఆవిర్భవించి భై అనేటటువంటి రవం చేస్తూ వచ్చేట శత్రువులకు భీతి కలిగే విధంగా. అందుకనే ఆయన్ని భైరవుడు అన్నారు. ఇక మరొక విశేషం ఏమిటి అంటే అష్టమి నాడే కృష్ణుడు కూడా జన్మించాడు. అట్లాగే దుర్గాదేవికి ప్రీతికరమైనటువంటి తిథి కూడా అష్టమి. మనకు నవరాత్రులు చేసేటటువంటి సంప్రదాయంలో దుర్గాష్టమి అని కూడా మనం ప్రత్యేకంగా పూజ చేస్తాం. రాక్షస సంహారం కోసం పరదేవత నుండి అనేక మంది శక్తి దేవతలు ఆవిర్భవించినటువంటి సమయంలో అష్టమి నాడు శక్తి అంశతో ఆవిర్భవించినటువంటి దేవత దుర్గాదేవి. ఈ దుర్గా అనేటటువంటి పేరులో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే దుర్గతులను పోగొట్టేది. చాలా భీకరమైనటువంటి కష్టాలను సైతం పోగొట్టేటటువంటి అమ్మ దుర్గా. అట్లాగే దుర్గమాసురుడు అనేటటువంటి అసురుణ్ణి సంహరించినటువంటి దేవి కూడా దుర్గాదేవి. అమ్మ గురించి వేదంలో చెప్తూ దుర్గా సూక్తంలో ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు. నావేవ సింధుం దురితాత్యగ్ని అంటే సంసారం అనేటటువంటి సాగరాన్ని దాటించేటటువంటి నౌక ఆ దుర్గాదేవిట. అటువంటి దుర్గాదేవి యొక్క స్తోత్రపారాయణ చేయటం, దుర్గా నామాన్ని స్మరించడం, దుర్గని దర్శించడం చాలా విశేషమైనటువంటి ఫలితాలు మనకు అందుతాయి. ఇక కృష్ణుడి గురించి చెప్పుకున్నట్టయితే చూడండి, ఇక్కడ భైరవుడు, కృష్ణ పరమాత్మ, దుర్గా ముగ్గురు అష్టమి నాడే ఆవిర్భవించారు. ఏమిటి ఈ విశేషం అంటే కృష్ణుడితో పాటు జన్మించినదే యోగమాయ. ఆ యోగమాయ ఎవరంటే జగదంబే. ఆ దుర్గాదేవి ఎవరంటే సాక్షాత్తు కృష్ణ అంశే. కృష్ణుడి గురించి చెప్తూ ఉపాసనలో ఒక మాట అంటారు, శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్రీరాము లలితాంబిక అంటారు. మనందరం మంత్రినీ శక్తిగా ఆరాధించేటటువంటి అమ్మవారి యొక్క స్వరూపాల్లో దశమహావిద్యల్లో శ్యామలాదేవి ఎవరంటే సాక్షాత్తు కృష్ణుడి యొక్క స్వరూపమే. శ్రీరాముడు ఎవరంటే శ్రీరాము లలితాంబిక. ఇది మనకి పెద్దలు చెప్పినటువంటి మాట ఇది. కాబట్టి ఈ అష్టమి నాడు కృష్ణ సంబంధమైనటువంటి స్తోత్రము, దుర్గాదేవికి సంబంధించినటువంటి స్తోత్రము, భైరవుడికి సంబంధించినటువంటి స్తోత్రము, ఇలా ఇతోధికంగా అవకాశాన్ని అనుసరించి దేవతోపాసన చేసినట్లయితే సమస్త ఈతి బాధలన్నీ కూడా నివృత్తాయి. సమస్త శుభాలను మనందరం కూడా పొందుతాం. స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభిస్తుందో,
ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల ఈరోజు సకల శుభాలు అనుగురుతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించి పనిచేసినట్లయితే ఆ పని శుభావహంగా ముగుస్తుందో, ఏ రాశి వారికి ఈ రోజుకి మాత్రం ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ అష్టమి, ఆదివారం, నక్షత్రం అశ్వని. ఈనాటి గ్రహస్థితిని పరిశీలిస్తే మేషంలో చంద్రుడు, వృషభంలో కుజ గురువులు, కర్కాటకంలో రవి శుక్రుడు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. నేటి ప్రత్యేకత అనఘాష్టమి, అలాగే హైదరాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సమయం ఎక్కువగా అనవసరమైన కార్యక్రమాలకి వ్యర్థమయ్యే అవకాశం కనిపిస్తోంది. అధికారులతో వాగ్వివాదాలని క్రింది ఉద్యోగులు చేయకుండా ఉండడం చాలా చాలా మంచిది. వ్యాపారం అలాగే వృత్తి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా లావాదేవీల్లో తగినటువంటి జాగ్రత్తల్ని పాటించడం ఎంతైనా అవసరం. రావాల్సిన బకాయిల కోసం ప్రయత్నాన్ని ప్రారంభించినట్టయితే అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు కొత్తదైనటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం కానీ, లేక ప్రైవేట్ ఉద్యోగస్తులు అయినట్లయితే బదిలీ కోసం ప్రయత్నించడం కానీ అంత మంచిది కాకపోవచ్చు. ఆరోగ్యాన్ని మాత్రం తప్పక పరిశీలించి చూసుకుంటూ ఉండాల్సిందే. విద్యార్థులకి అంత అనుకూలత ఉండకపోవచ్చు. అనఘాష్టమి బోనాల జాతర సందర్భంగా మేషరాశి వారి మహాలక్ష్మీదేవిని గంధజలంతో అభిషేకించినట్టయితే వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం లాభకరం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మరింత నిదానంగా పనిచేయడం ఏమాత్రమూ సరి కాదు. తొందరగా నిర్ణయాన్ని తీసుకోవాలి. స్త్రీల ఆరోగ్యం కొద్దిగా ఆందోళనకరంగా అనిపించవచ్చు, కానీ ఏ విధమైన ప్రమాద సూచన లేనే లేదు. కుటుంబంలో ఐకమత్యం అంతంత మాత్రంగా ఉండొచ్చు. జాగ్రత్తగా మాట్లాడుకోవడం అవసరం. వృత్తి వ్యాపారం అనుకూలంగానే ఉంటుంది. అయితే పెట్టుబడికి సరిపోయినంత ద్రవ్యం లభించకపోవచ్చు. కాంట్రాక్టర్లకి మంచి అవకాశాలు ఉంటాయి. చేతి నిండుగా పని ఉండే విధానం కూడా గోచరిస్తోంది. బోనాల జాతర అనఘాష్టమి సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే మేధాశక్తి పెరుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఐకమత్యం అంతంత మాత్రంగా ఉంటుండవచ్చు. ఉద్యోగులు మాత్రం అధికారులతో వ్యవహరించే సందర్భంలో చాలా జాగ్రత్తని పాటించడం తప్పక అవసరం. ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఉండేటటువంటి వారు అనుకూలమైనటువంటి చోటుని అడిగినట్లయితే బదిలీలు లభించే అవకాశం ఉంది. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. వృత్తి ఆదాయం మాత్రం విశేషంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండవలసిందే. ముఖ్యంగా చెవికి సంబంధించిన, శ్వాసకోశానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం. వాహనాల మీద ప్రయాణించకుండా ఉండడం చాలా మంచిది. చేయవలసి వచ్చినట్లయితే మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం. బోనాల జాతర అనఘాష్టమి సందర్భంగా మిథున రాశి వారు దత్తాత్రేయ స్వామిని పుష్పజలంతో అభిషేకించినట్లయితే ధైర్య సాహసాలు కొనగూరుతాయి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి చిన్నదానికి కూడా ఆందోళన పడుతూ కనిపిస్తూ ఉంటారు. భయపడాల్సిన అవసరం ఏమాత్రము ఉండదు. అయినప్పటికీ కూడా మానసికంగా ఉద్వేగంతో ఉంటారు. నిద్ర తక్కువగా పట్టే అవకాశం ఉండొచ్చు.
ముఖ్యంగా ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే శ్వాసకోశానికి సంబంధించిన సమస్య, అలాగే వాపులు, నొప్పులు, దద్దుర్లు వంటివి వచ్చే అవకాశం ఉంది. తగినటువంటి విధంగా ఆహార విహారాలని క్రమబద్ధీకరించుకోవడం అవసరం. ఎవరైనా ఒకవేళ నిందించినా కూడా సంయమనాన్ని పాటించి తీరాలి. ఉద్యోగులకి అధికారులకి మధ్య సమన్వయం అనుకూలంగా ఉంటుంది. బోనాల జాతర అనఘాష్టమి సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్యలక్ష్మిని ఫలరసాలతో అభిషేకించినట్లయితే పాత బకాయిల వసూలు అయ్యే అవకాశం ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా మంచి ధైర్యంగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు, పై అధికారులతో అనుకూలంగా ప్రవర్తిస్తారు. ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా ఉండేలా అన్ని వైపులా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. స్త్రీలలో మాత్రం తాత్కాలికమైనటువంటి ఆందోళన మరింతగా ఎక్కువయ్యే అవకాశం గోచరిస్తోంది. పిల్లల్లో అనారోగ్య అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవకాశం ఉన్నంతలో విందులు, వినోదాలు ఈ రోజుకి మాత్రం మానివేయడం ఎంతైనా మంచిది. వ్యావసాయికమైనటువంటి ఆదాయం ఏమాత్రము వచ్చే అవకాశం లేనే లేదు. బోనాల జాతర అనఘాష్టమి సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే ఆరోగ్యం లాభిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కోపాన్ని బాగా అణుచుకోవడం అవసరం. సంయమనాన్ని పాటించని పక్షంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం రావచ్చు. ముఖ్యంగా ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నాన్ని చేస్తారు, ఫలించకపోవచ్చు. కానీ ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించారనే విషయం 10 మందికి తెలియడం ఏమాత్రమూ మంచిది కాదు. తామున్నటువంటి ప్రదేశం అంత నచ్చకపోవచ్చు. ఖచ్చితంగా ఇంటిని కానీ, నిర్మాణ సంస్థని కానీ, వ్యాపార ప్రదేశాన్ని కానీ మార్చాలనేటటువంటి ఆలోచనకు వస్తారు. ఆ పనిని చేయకుండా ఉండడం శ్రేయస్కరం. చిన్నపిల్లల్లో ఆరోగ్యం తాత్కాలికంగా ఇబ్బందిని కలిగించవచ్చు. భయపడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. బోనాల జాతర అనఘాష్టమి సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపు జలంతో అభిషేకించినట్లయితే మనశ్శాంతి సొంతమవుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో చిన్న చిన్న చిక్కులు ఎప్పటికప్పుడు ఎదురవుతూ ఉండొచ్చు. అధికారులతో తాత్కాలికమైనటువంటి వాగ్వివాదాలు పెద్ద స్థాయిలో కాకుండా కొంత చిన్న స్థాయిలో అయినా జరుగుతూ ఉండొచ్చు. తామున్నటువంటి ప్రదేశాన్ని మార్చాలి అనేటటువంటి ఆలోచనకి తప్పక వచ్చే అవకాశం ఉంది. ఆలోచించుకుని మాత్రమే నిర్ణయాన్ని చేయగలగాలి. ఇంతకుముందు తీసుకున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పుల్ని నిదానంగా తీర్చడం ప్రారంభిస్తారు. రుణబాధ తగ్గుతూ ఉంటుంది. శారీరకమైనటువంటి అనారోగ్యం ఉండేటటువంటి కారణంగా తగినటువంటి విధంగా ఆహార విహారాలను నియంత్రించుకోగలగాలి. ఎక్కువసేపు నిద్రపోవడానికి ప్రయత్నాన్ని చేయడం చాలా మంచిది, ఆలోచనలు లేకుండా ఉండడం కోసం. బోనాల జాతర అనఘాష్టమి సందర్భంగా తులారాశి వారు సంతాన లక్ష్మిని శుద్ధ జలంతో అభిషేకించినట్లయితే ఉత్సాహం కలుగుతుంది. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ధైర్యం కొనగూరుతుంది. ఉత్తర ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిరంతరం వ్యాపారం, వృత్తి మీద మాత్రమే కేంద్రీకరించేటటువంటి కారణంగా మానసికంగా బాగా అలసిపోయే అవకాశం ఉంది. పెట్టుబడిని పెట్టినటువంటి దానికి సంబంధించిన వడ్డీలు బాగా పెరిగిపోతుండే కారణంగా ధన వ్యయం మరింత అయ్యే అవకాశం గోచరిస్తుంది. శారీరకమైనటువంటి అలసట కూడా వచ్చేటటువంటి కారణంగా తమ బాధ్యతని ఇతరుల మీద పెడతారు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి, అధికారులకి సమన్వయ భావం చాలా చక్కగా ఉంటుంది. తోటి ఉద్యోగులకి అలాగే క్రింది ఉద్యోగులతోనూ సమన్వయం బాగా ఉండేటువంటి కారణంగా తాము పనిచేస్తున్న సంస్థలో
గౌరవ ప్రతిష్ట కీర్తి పెరిగే అవకాశం ఉంది. బోనాల జాతర అనఘాష్టమి సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే కొత్తగా వచ్చినటువంటి ఉద్యోగంలో అధికారులతో ఘర్షణ పడే అవకాశం రావచ్చు. ఆలోచించుకుని మాత్రమే మాట్లాడడం అవసరం. అనవసరమైనటువంటి వాగ్వివాదానికి వెళ్ళి దగ్గరైనటువంటి బంధువుల్ని మిత్రుల్ని కూడా దూరం చేసుకునే అవకాశం గోచరిస్తోంది. మాటని ఆలోచించి మాట్లాడడం అవసరం. తల్లిదండ్రులతో ఎవరితోనో ఒకరితో విరోధం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఆచి తూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. బంధువులతో, మిత్రులతో, అలాగే భర్తతో, భార్యతో కూడా. తెలియకుండా రుణాన్ని చేసినటువంటి కారణంగా కుటుంబంలో ఐకమత్యం దెబ్బతినే అవకాశం గోచరిస్తోంది. అనఘాష్టమి బోనాలు సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే ఉద్యోగ భద్రత కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యపరంగా ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉంటారు. నిర్లక్ష్యాన్ని చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఆరోగ్య విషయంలో సంతానం ఎదిరించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వారు ఎదిరించిన సందర్భంలో తక్కువగా ఉండడం, దిగి రావడం ఎంతైనా అవసరం. పెద్దలు ముఖ్యంగా కుటుంబంలో ఐకమత్యం దెబ్బతినకుండా ఉండేందుకు సమన్వయ భావంతో ప్రవర్తించడం మంచిది. ఉద్యోగులకి, అధికారులకి సమన్వయం చక్కగా ఉంటుంది. అయినప్పటికీ కూడా అక్కడి నుండి మారాలి అనే దురదృష్టకరమైనటువంటి ఆలోచన తాత్కాలికంగా ఇతరుల వల్ల కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎవరి విషయంలోనూ మధ్యవర్తిత్వానికి పాల్పడడం శ్రేయస్కరం కాదు. అనఘాష్టమి బోనాల జాతర సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మిని అంటే సరస్వతీదేవిని శుద్ధ పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే ప్రతిభ పెరుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి నెల కట్టవలసినటువంటి ఏదైనా ఒక రుణం సంబంధించినటువంటి వడ్డీ మొదలైనవి ఉన్నట్లయితే అవి తీర్చలేకపోవచ్చు. వాహనానికి సంబంధించిన మరమ్మతులకి అధికమైనటువంటి ఖర్చు తప్పక వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. బంధువులు, మిత్రులతో మాట్లాడేటువంటి సందర్భంలో పూర్తి సంయమన భావం అవసరం. దగ్గరైనటువంటి వారితో కూడా విరోధం వచ్చేటువంటి తీరుగా మాట కాఠిన్యం కనిపిస్తూ ఉండొచ్చు. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. వృత్తి కూడా మధ్యమంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. నిరుద్యోగులకి ఉపాధి లభించే అవకాశం ఉండకపోవచ్చు. అనఘాష్టమి బోనాల జాతర సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనె జలంతో అభిషేకించినట్లయితే గ్రహలాభం కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, కానీ శారీరకమైనటువంటి అనారోగ్యంతో గోచరిస్తారు. ఏ పనిలోనూ తొందరపడి నిర్ణయాన్ని తీసుకోలేరు. నిదానించి నిర్ణయాన్ని తీసుకునేలోగా ఆ కార్యానికి సంబంధించిన సమయం మించిపోయే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి విషయంలో నిర్లక్ష్యాన్ని చేయడం ఏమాత్రం మంచిది కాదు. దాంతోపాటు వాహనాన్ని నడపడం, అలాగే వాహనంలో ఎక్కువ దూరం ప్రయాణించడం కూడా సరైన పని కాదు. అతి ముఖ్యమైనటువంటి దస్తావేజులు, అలాగే డిగ్రీకి సంబంధించిన పత్రాలు, ఇతరమైనటువంటి ముఖ్యమైన వాటిని 1-2 మార్లు పరిశీలించుకోవడం చాలా అవసరం. భద్రమైన ప్రదేశంలో ఉంచుకోవడం ఇంకా అత్యవసరం. అనఘాష్టమి బోనాల జాతర సందర్భంగా గాయత్రీదేవిని కొబ్బరి నీటితో అభిషేకించేటైతే న్యాయస్థానంలో అనుకూలమైన తీర్పు లభిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశి వారికి కలిగే శుభాశుభ ఫలితాలు. ఆదివారం అయినటువంటి సందర్భంగాను, మహంకాళి అమ్మవారి బోనాల జాతర అయినటువంటి కారణంగాను ఆ సూర్య భగవాని సంపూర్ణమైన ఆశీర్వచనం సర్వరాశుల వారికి కలగాలని
మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. హైదరాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర సందర్భంగా గ్రామ దేవతలకు సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయో, అలాగే గృహానికి ఉన్నటువంటి వేధాదోషాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు హైదరాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ దేవతల ఆలయానికి వెళ్ళాలి. గ్రామ దేవతలకి నిమ్మకాయల దండను సమర్పించాలి. అలాగే నీటిలో పసుపు కలిపి ఆ పసుపు నీటిలో వేపాకులను ఉంచి గ్రామ దేవతలకు సమర్పించాలి. దీన్ని శాకమివ్వటం అనే పేరుతో పిలుస్తారు. అలాగే దగ్గరలో ఉన్నటువంటి గ్రామ దేవతల ఆలయాలకు వెళ్ళటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గృహంలోనే ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తూ గ్రామ దేవతలను పూజించుకోవచ్చు. మీ గృహంలో పూజా మందిరం పైభాగంలో ఉన్న గోడ మీద పసుపుతో గుండ్రంగా ఒక రూపును గీసి మధ్యలో కుంకుమతో అడ్డంగా గీతలు గీసి ఆ గీతల మధ్యలో కుంకుమతో బొట్లు పెట్టండి. దీని గ్రామదేవతా స్వరూపంగా భావించుకొని గృహంలో ఏర్పాటు చేసుకున్న ఆ గ్రామదేవతా స్వరూపం దగ్గర ఒక చిన్న కుండను ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కుండలో నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి వేపాకులు వేసి కొన్ని పుష్పాలు వేసి ఆ కుండను గృహంలో ఏర్పాటు చేసుకున్న గ్రామదేవత రూపు దగ్గర సమర్పించండి. దీన్ని కూడా శాకమివ్వటం అనే పేరుతో పిలుస్తారు. గ్రామదేవతల ఆలయాలకు వెళ్ళలేని వాళ్ళు గృహంలో ఈ ప్రత్యేకమైన పరిహారం పాటించినా కూడా గ్రామదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. గ్రామదేవతల ఆలయానికి వెళితే మాత్రం నిమ్మకాయల దండను సమర్పించడం, అలాగే గ్రామదేవతలకు పెరుగన్న నివేదన చేయటం ద్వారా గ్రామదేవతల అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వాస్తుశాస్త్ర పరంగా వేధాదోషాలని కొన్ని ప్రత్యేకమైన దోషాలు చెప్పడం జరిగింది. మీరు నివసించే గృహం పక్కన ఉన్నటువంటి గృహము మీ గృహం కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నట్లయితే ఆ గృహం నీడ మీ ఇంటి మీద పడుతుంది. దీన్ని భవన ఛాయాదోషం, భవన వేధాదోషం అనే పేర్లతో పిలుస్తారు. అలాగే మీ ఇంటి ముందు భాగంలో ఎత్తైన చెట్టు ఉన్నట్లయితే ఆ చెట్టు నీడ మీ ఇంటి మీద మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్య ప్రాంతంలో పడినట్లయితే దాన్ని వృక్ష ఛాయాదోషం లేదా వృక్ష వేధాదోషం అనే పేర్లతో పిలుస్తారు. అలాగే మీ ఇంటికి దగ్గరలో పక్కనే దేవాలయం ఉన్నట్లయితే ఆ దేవాలయ నీడ మీ ఇంటి మీద ప్రసరించినట్లయితే దీన్ని దేవాలయ ఛాయాదోషం అనే పేర్లతో పిలుస్తారు. కాబట్టి ఇలా భవన ఛాయాదోషం లేదా వృక్ష ఛాయాదోషం లేదా దేవాలయ ఛాయాదోషం మీ ఇంటి మీద ప్రసరిస్తూ ఉన్నట్లయితే అటువంటప్పుడు ఆ దోషం నుంచి సులభంగా బయటపడటానికి ఎనిమోమీటర్ అనే ఒక ప్రత్యేకమైన పరికరాన్ని మీ ఇంటి పైభాగంలో ఏర్పాటు చేసుకోవాలి. ఆ పరికరంలో బాణం గుర్తు ఉంటుంది. ఆ బాణం గుర్తు అనేది మీ ఇంటి పక్కింటి వైపు కానీ లేదా ఆలయం వైపు కానీ వృక్షం వైపు కానీ ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఎనిమోమీటర్ పరికరాన్ని ఇంటి పైభాగంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఈ ఛాయా దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే వాస్తుశాస్త్ర పరంగా మన గృహానికి ఉన్నటువంటి తలుపులు మూస్తున్నప్పుడు లేదా తెరుస్తున్నప్పుడు శబ్దాలు వచ్చినట్లయితే దాన్ని స్వరవేధా దోషం అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఏ ఇంటికైనా సరే ప్రధాన ద్వారం ముందు భాగంలో అంటే మెయిన్ ఎంట్రన్స్ ముందు భాగంలో సంపు వచ్చినట్లయితే దాన్ని కూపవేధా దోషం అనే పేరుతో పిలుస్తారు. అంటే నీరు నిలవ ఉంచేటటువంటి భాగాన్ని సంపు అంటారు. ఆ సంపు సరిగ్గా సింహద్వారానికి ముందు భాగంలో వచ్చినా లేదా బోరింగ్ సరిగ్గా సింహద్వారానికి ముందు భాగంలో వచ్చినా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది సరిగ్గా మెయిన్ ఎంట్రన్స్కి ముందు భాగంలో వచ్చినా దాన్ని కూపవేధా దోషం అనే పేరుతో పిలుస్తారు. అలాగే సింహద్వారానికి మెయిన్ ఎంట్రన్స్కి 2 వైపులా కిటికీలు లేనట్లయితే దాన్ని అంధక వేధా దోషం అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఇంటి లోపలికి గాలి వెలుతురు ప్రసరించడానికి ఏదైనా ఆటంకం వచ్చి గాలి వెలుతురు ఇంట్లోకి రాకుండా ఉన్నట్లయితే దాన్ని ద్వారవేధా దోషం అనే పేరుతో పిలుస్తారు. అలాగే సింహద్వారానికి సరిగ్గా ఎదురుగా ప్రధాన ద్వారానికి సరిగ్గా ఎదురుగా స్టోర్ రూమ్ కానీ వాచ్మెన్ రూమ్ కానీ ఉన్నట్లయితే దాన్ని వాస్తు వేధాదోషం అనే పేరుతో పిలుస్తారు. ఇలా వాస్తు శాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైన వేధాదోషాలు చెప్పడం జరిగింది. ఈ వేధాదోషాలు ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఉద్యోగ వ్యాపారాల పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.
ఆ ఇబ్బందులన్నీ అధిగమించటానికి, ఈ వేధాదోషాల వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఇంటి లోపల వెలుతురు ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఇంటి లోపల ఎక్కువ సమయం లైట్లు వేసి ఉంచినట్లయితే, వెలుతురు ఇంట్లో ఎక్కువగా ప్రసరిస్తూ ఉన్నట్లయితే వేధాదోషాల వల్ల వచ్చే సమస్యలు అధిగమించవచ్చు. ఇలా వేధాదోషాలు ఇంటికి ఉన్నప్పుడు ఆ వేధాదోషాలన్నీ పోగొట్టే శక్తి కాషాయం రంగు జెండాకు ఉంటుంది. కాబట్టి ఇంటి పై భాగంలో కాషాయం రంగు జెండాను ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఇంటికి ఉన్నటువంటి అన్ని రకాలైన వేధాదోషాలు తొలగింపజేసుకొని వాస్తుపరంగా మంచి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. దీంతో పాటుగా గాలి వెలుతురు ఇంట్లోకి ఎక్కువగా ప్రసరించేలాగా చూసుకోవాలి. వీలైనంత వరకు ఎక్కువసేపు ఇంట్లో లైట్లు వేసి వెలుతురు ఇంట్లో ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు వేధాదోషాల వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని వాస్తుపరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా రేపు సోమవారం సందర్భంగా సోమవారానికి అధిపతి అయినటువంటి చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.